చెప్పండి. స్క్రీన్ షేర్ కావట్లేదు. చూడండి సార్, పోస్ట్ ఇచ్చా. హలో 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 సార్, స్క్రీన్ సార్, షేర్ కావాలి. మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ జాయిన్ బ్రౌజర్ ఈజ్ ప్రివెంటింగ్ యాక్సెప్ట్ యువర్ షేర్ స్క్రీన్ అంటూ. ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతుంది. ఓకే. హలో సార్, హలో సార్, వాయిస్ వినిపించట్లే. సార్, వాయిస్ నాట్ అవైలబుల్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. హలో
ఓకే, ఇప్పుడు వినబడుతుంది. సో నిన్న మనం న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అనే 11th చాప్టర్ చూసాం. టుడే we are discussing about the Kakatiyas emergence of a regional kingdom. So అవన్నీ కూడా నిన్న చూసినవి కూడా నార్త్ ఇండియన్ కింగ్స్ కింగ్డమ్స్. సో ఇన్ దిస్ పర్టికులర్ లెసన్ we will learn the stories related to the period from 1000 to 1350 CE. CE means common era. Already మీకు నిన్న నోటీస్ చేశాను. This was a very important period in our history. In the previous chapter, we read about the new ruling families that emerged all over India. These rulers sought to establish small kingdoms over agricultural villages and enable their order followers to settle down as agriculturists. These ambitious warriors of kings fought against each other constantly. Amidst this situation, the Kakatiya kingdom arose in Warangal. Ivi stories, not only a simple story, these are all historical stories. There are some evidences. So, ఈ యొక్క 1000 to 1350 వరకు జరిగినటువంటి ఈ కామన్ ఎరా అంటే సాధారణ సంవత్సరాలలో ఎవరైతే రూలింగ్ ఫ్యామిలీస్ ఉన్నాయో, ఏవైతే చిన్న చిన్న కింగ్డమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అగ్రికల్చర్ గా చాలా ప్రాస్పరస్ గా అభివృద్ధి చెంది ఆ ఆ ఏరియాస్ మీద ఆధిపత్యం కోసం వాటిలో అంటే ఆ యొక్క కింగ్డమ్సే ఒకరి మీద ఒకరు దండయాత్రలు చేసుకున్నారు. అంటే నిరంతరం యుద్ధాల్లో మునిగిదారు. అలాంటి పరిస్థితులలో వరంగల్లోని కాకతీయులు రాజ్యపాలన చేశారు, స్టార్ట్ చేశారు కింగ్డమ్. దిస్ వాజ్ ఆల్సో ద టైమ్ వెన్ ద ఫస్ట్ బుక్స్ ఇన్ తెలుగు వేర్ రిటెన్. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా తెలుగు గ్రంథాలు రచించబడ్డాయి. అకార్డింగ్ టు ద ట్రెడిషన్, శ్రీమద్ ఆంధ్ర మహాభారతం, the first poetic work in Telugu, which was composed by Kavitrayam, the treaty of poets, Nanaya, Ikkana, Errapegada, between 1000 to 1400 CE. సో ఏదైతే ఈ తెలుగు అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు వీళ్ళు, అందులో మొట్టమొదటి సాంప్రదాయ పోయిటిక్ వర్క్ అంటే పద్య రచన, దాని పేరు శ్రీమద్ ఆంధ్ర మహాభారతం. భారతం తెలుసుగా మీకు, ఈ తెలుగులో చదివి ఉంటారు మీరు. ఈ భారతాన్ని ట్రీటీ ఆఫ్ పోయిట్స్ రచించారు. ట్రీటీ అంటే ముగ్గురు, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. వి హ్యావ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. బయ్యారం, 1000 పిల్లర్స్ టెంపుల్, నాగులపాడు, పిల్లలమర్రి, పాలంపేట్, కొండపర్తి, భూత్పూర్, which tell us about the activities of kings, queens, chiefs, farmers, herders and traders. సో ఈ కాకతీయుల కాలంలో జరిగినటువంటి అనేక సంఘటనలను ఈ ఇన్స్క్రిప్షన్స్ తెలియజేస్తాయి. చాలా ఇన్స్క్రిప్షన్స్ వేశారు, అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు. బయ్యారం వెళ్ళినా, పిల్లలమర్రి వెళ్ళినా, భూత్పూర్ వెళ్ళినా, తర్వాత 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళినా మనం వాటిని చూడొచ్చు. These are all also a number of books written about them in Sanskrit and Telugu. ఇంకా సాంస్క్రిట్ లో, తెలుగులో చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చాయి. విద్యానాథ wrote ప్రతాపరుద్ర యశోభూషణం during the Kakatiya's rule. Some works were also written after the end of their rule. వినుకొండ వల్లభాచార్య, కిడావి రామము, ఏకామర్నాథ్ యొక్క ప్రతాపరుద్ర చరితము, ఈ గ్రంథాలు కూడా రచించబడ్డాయి. కొన్నేమో డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాకతీయ రచించబడ్డాయి. వారి తర్వాత కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమదాంధ్ర మహాభారతం అనేది కాకతీయ పీరియడ్ లో రచించబడింది. వారి తర్వాత రచించబడిన ఈ యొక్క గ్రంథాలు, ఇది వినుకొండ వల్లభాచార్య క్రీడాభిరామం కానీ, ఏకామర్నాథ్ యొక్క ప్రతాపరుద్ర చరితం కానీ. స్టూడెంట్ ప్లీజ్ అండర్లైన్ ఇది, ఇలాంటివి అండర్లైన్ చేసుకోవాలము. సో ఇక్కడ కీర్తి తోరణ, ఎంట్రన్స్ ఆఫ్ స్వయంభూ శివ టెంపుల్ బిల్ట్ బై కాకతీయ కింగ్స్ ఇన్ వరంగల్. ఇది కీర్తి తోరణం. ఇది దేనికి ఎంట్రన్స్? స్వయంభూ అనేటువంటి టెంపుల్ కి, స్వయంభూ శివ టెంపుల్ కి ఎంట్రన్స్. అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్స్ అండ్ లిటరేచర్, the Kakatiya states that their lineage certain
certain Urjaya. They also adapted Telugu as the preferred language of the court. సో ఈ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి ఈ జూర్జయ అనేటన్ని వంశ మూల పురుషుడిగా చెప్తారు. జూర్జయ. అంతేకాకుండా వీరు ఏం చేశారంటే తెలుగు భాషని బాగా గౌరవించారు, వారి యొక్క ఆస్థాన భాషగా గుర్తించారు. ఇట్ ఇస్ ద ఫేవర్డ్ లాంగ్వేజ్ ఆఫ్ ద కోర్ట్ ఆఫ్ కాకతీయాస్. మోస్ట్ ఆఫ్ దేర్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్ తెలుగు అండ్ దే కాల్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఆంధ్ర రాజాస్. తెలుగుకి ఇంపార్టెంట్ ఇవ్వటమే కాకుండా ఆంధ్ర రాజులుగా ప్రకటించుకున్నారు. దే ఆల్సో సాట్ టు బ్రింగ్ టుగెదర్ 3 regions in which Telugu was spoken: the present coastal regions, Telangana region and Rayalaseema region. అలా ప్రకటించడమే కాకుండా ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 3 ప్రాంతాలు, కోస్తా ప్రాంతము, తెలంగాణ ప్రాంతము మరియు రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడారు. In this manner, the Kakatiya kings tried to build a Telugu regional consciousness. To some extent, they were also successful. As I went through this, they are remembered fondly in these regions. వాళ్ళు ఎంతగా గుర్తింపు పొందారంటే వాళ్ళ రాజ్య పాలన అయిపోయినప్పటికీ ఈ రోజు కూడా వాళ్ళని చిరస్మరణీయంగా గుర్తించుకునేటువంటి ప్రశంసలు అందుకున్నారు కాకతీయులు. సో అంతగా తెలుగుని డెవలప్ చేశారు. ఒకసారి వారి యొక్క కింగ్స్ ని మనం పరిశీలిస్తే, సో ఇంపార్టెంట్ కాకతీయ రూలర్స్: ప్రోలా 2, రుద్రదేవ. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 1158 to 1194 CE. రుద్రదేవ యొక్క కుమారుడు గణపతి దేవ 1199 to 1262 CE. రుద్రమాదేవి 1262 to 1289 CE. The last great king in Kakatiyas was Prataparudra II, 1289 1323 CE. The early members of the dynasty began their career as warriors and samantas of Rashtrakuta and Chalukya kings who were ruling in Karnataka. నిన్న మనం చెప్పుకున్నటువంటి రాష్ట్రకూటులు మరియు చాళుక్యుల యొక్క సామంతులుగా ఈ కాకతీయులు ఉండేవారు. They held the post of village heads called Rattadi. అండర్లైన్ ఇది, దీన్ని బాగా అండర్లైన్ చేయండి. రట్టడి. ఇప్పుడు మీరు 6th క్లాస్లో నేర్చుకున్నారు ఏంటి? పట్ల అంటే గోండ్ పంచాయతీకి హెడ్ లేదా గోండ్ యొక్క విలేజ్ కి హెడ్ మెన్ ఎవరు? అట్లా ఇక్కడ కాకతీయ టైంలో విలేజ్ హెడ్స్ ని, అంటే కాకతీయుల కన్నా ముందు నుంచి రాష్ట్రకూట చాళుక్యుల కాలం నుంచి కూడా రట్టడి అని పిలుస్తారు. సో ఇది అండర్లైన్. అండ్ గ్రాడ్యువల్లీ gained control over Hanumakonda in Telangana. The Kakatiyas emerged as the independent rulers after the fall of Western Chalukyas. ఎప్పుడైతే వెస్టర్న్ చాళుక్యులు అంటే పశ్చిమ చాళుక్యులు, ఈ పశ్చిమ చాళుక్యులు తన యొక్క ప్రభావాన్ని కోల్పోయిన దశలో హనుమకొండ ప్రాంతంగా ఉన్నటువంటి ఈ కాకతీయులు స్వతంత్ర రాజులుగా ప్రకటించారు. ఇండిపెండెంట్ రూలర్స్ అంటే స్వతంత్ర పాలక. ఇక్కడ గ్రేట్ కింగ్ ఎవరంటే రుద్రదేవ మహారాజా. డ్యూరింగ్ రుద్రదేవాస్ రూల్ 1158 1195 CE, the capital was shifted from Hanmakonda to Orugallu. The new city was laid out, a plan to accommodate the growing city population and to address the needs of an imperial capital. Rudradeva built a big fort, a tank, and a temple called 1000-pillared temple in Hanmakonda. సో ఇవన్నీ కూడా రుద్రదేవుడి టైంలో వచ్చినాయి. ఏం చేశాడు ఆయన? ఫస్ట్ హనుమకొండ నుంచి రాజధానిని షిఫ్ట్ చేశాడు, అంటే మార్చాడు. ఎక్కడికి? ఓరుగల్. హనుమకొండని ఇప్పుడు మనం హనుమకొండ అంటున్నాం, ఓరుగల్ని వరంగల్ అంటున్నాం. ఇప్పుడు అవి రెండు కూడా 2 డిస్ట్రిక్ట్స్. ఇంకా ఏం చేశాడు? ఒక మంచి కోట నిర్మించాడు ఆయన. ఇది కోట చూడండి, ఓరుగల్లు ఫోర్ట్. ఈ ఓరుగల్లు ఫోర్ట్ చాలా శత్రు దిగ్భేదమైనది. ఇది ఔటర్ స్టోన్ వాల్, చుట్టూ ఉన్నట్టు ఒక రాతి గోడ, పెద్ద గోడ. దాని లోపల ఇన్నర్ ట్రాంపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ మోట్ అనేది ఇంపార్టెంట్. మోట్ అంటే కందకం. ఈ గోడ పక్కనే ఏం చేస్తారంటే లోతుగా తవ్వుతారు, కొన్ని అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు, 20 అడుగులు. అంటే ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా అందులో పడిపోతారు తప్పితే
ఇటు ప్లెయిన్ గా ఉంటే వస్తారు కాబట్టి అలా కందకం అనే దాంట్లో అవుతారు. ఆ కందకంలో పాములు లేకపోతే ఫైర్ వర్క్స్ అట్లాంటివన్నీ ఏర్పాటు చేస్తారు దాడి చేస్తే వాళ్ళని ఎదుర్కోవడానికి. ఇంకా ఏం చేశాడంటే ఈయన 1000 పిల్లర్ టెంపుల్ కట్టారు. చాలా మంది మీరు చూసుంటారు వరంగల్లో హన్మకొండలో 1000 స్తంభాల గుడి. 1000 స్తంభాలు ఉన్నాయి దానికి. ఆల్రెడీ మ్యాప్ చూసాం, ఓరుగల్లు పట్టణం యొక్క ఫోర్ట్ యొక్క మ్యాప్. Many of the Samanta chiefs attempted to become independent, but the Kakatiya kings sent armies to subdue them. చాలా మంది ఇండిపెండెన్స్ ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు కాకతీయుల కాలంలో, కానీ వాళ్ళందరినీ కూడా అణిచివేశారు. నెక్స్ట్ రుద్రమదేవి. హ్యావ్ యు హర్డ్ ఎ బ్రేవ్ విమెన్ రూలర్ బై ద నేమ్ ఆఫ్ రుద్రమదేవి? మీరందరూ వినే ఉంటారు రుద్రమదేవి గురించి. సినిమా కూడా చూసి ఉంటారు. రుద్రమదేవి సినిమా చాలా పాపులర్ అయింది కదా బాహుబలి తర్వాత. She was a powerful and successful girl who impressed and all with her abilities. Rudramadevi ruled from Orgallu, modern Warangal, and belonged to the famous Kakatiya family. She ruled from 1262 CE to the 60 CE to 1289 CE for nearly 27 years. సో రుద్రమదేవి కన్నా ముందు వాళ్ళ ఫాదర్ గురించి మనం చెప్పుకోవాలి. ఎవరంటే తను గణపతి దేవ. ఈ గణపతి దేవుడి కాలంలో ఇక్కడ స్వయంభూ దేవాలయం కూడా రుద్రదేవుడిది, అంటే రుద్రమదేవి యొక్క తాతగారు. అతని తర్వాత గణపతి దేవుడు. గణపతి దేవుడి టైంలో ఆర్మీని బాగా స్ట్రెంథెన్ చేశారు. స్ట్రెంథెన్ చేయడమే కాకుండా ఆయన చాలా చెరువులు తవ్వించాడు. ఎవరు? గణపతి దేవుడు. సో ఎస్పెషల్ గా ఇక్కడ రుద్రమదేవి గురించి ఎందుకు చెప్పుకుంటారంటే, ఇన్ అవర్ కంట్రీ దేర్ హ్యావ్ బీన్ వెరీ ఫ్యూ విమెన్ రూలర్స్. In distant Delhi too, there was a woman ruler called Rajia Sultana some years before. రుద్రమదేవి కన్నా ముందే భారతదేశంలో రాజ్యపాలన చేసినటువంటి విమెన్ ఎవరంటే రజియా సుల్తానా. ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ లో ఈ సంఘటన జరిగింది. బట్ హర్ నోబుల్స్ డిడ్ నాట్ లైక్ టు బి రూల్డ్ బై ఎ విమెన్ అండ్ హ్యాడ్ కిల్డ్ హర్. ఈ రజియా సుల్తానా యొక్క పాలనని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నోబుల్స్, ప్రభువులు, ల్యాండ్ లార్డ్స్ ఏం చేశారంటే తనని చంపేశారు. ఏ ఫేమస్ ట్రావెలర్ ఫ్రమ్ ఇటలీ కాల్డ్ మార్కో పోలో విజిటెడ్ రుద్రమదేవిస్ కింగ్డమ్ అండ్ said she was fearless, dressed herself like a man, a rode horse with ease. In fact, in inscription Rudramadevi was known as a Rudradeva Maharaja. ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి. ఎవరు వచ్చారు రుద్రమదేవి పీరియడ్ లో? ట్రావెలర్ అంటే యాత్రికులు, భారతదేశానికి వచ్చినటువంటి విదేశీయులు. మార్కో పోలో ఆయన పేరు. ఈ మార్కో పోలో రుద్రమదేవి గురించి వర్ణిస్తూ ఏం చెప్పాడంటే, తను చాలా ధైర్యవంతురాలు. ధైర్య సాహసాలను కొనియాడాడు. అలానే పురుషుని దుస్తులు ధరించి ఏం చేసేది? సునాయాసంగా గుర్రపు స్వారీ చేసేది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తనకు తానుగా రుద్రమదేవి ఎట్లా చెప్పుకుంది అంటే రుద్రదేవ మహారాజగా చెప్పుకుంది. వాళ్ళ తాతగారి యొక్క పేరు రుద్రదేవ మహారాజ్. లైక్ రజా సుల్తానా, she too faced the opposition of many important chiefs who had been under her father, but Rudramadevi succeeded subduing them. సో చాలా మంది నోబుల్స్ ఇక్కడ కూడా ఎగనెస్ట్ గా వర్క్ చేశారు రుద్రమదేవి. వాళ్ళందరినీ కూడా అణిచివేసింది, ఎదుర్కొంది. Rudrama and her grandson Pratap Rudra faced many revolts and took several steps to control these chiefs, but Kayastha Ambadeva, one of her subordinates, revolted against her in the war.
that took place at Chandupatla, Nalgonda district. Rudramadevi lost her life. సో ఈ ప్రతాపరుద్రుడు తర్వాత రుద్రమదేవి మనవడు, రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్ర, వీళ్ళు వాళ్ళ యొక్క నోబుల్ కింగ్స్ ని, సామంతాస్ ని ఎంత ఎదుర్కొన్నప్పటికీ అందులో అంబదేవుడు అనేటువంటి కాయస్థ రాజ్యానికి చెందినటువంటి రాజు నల్గొండ జిల్లాలోని చందుపట్లలో జరిగిన యుద్ధంలో రుద్రమదేవిని ఓడించాడు. సో అట్లా ఆమె అక్కడ చనిపోయింది. తర్వాత వాళ్ళ యొక్క రూలింగ్ చూద్దాం. నాయంకర సిస్టమ్. రుద్రమదేవి అండ్ ప్రతాపరుద్ర encouraged several skilled warriors who were not from any powerful family but were very loyal to the queen and the king. నైపుణ్యం కలిగినటువంటి, స్కిల్డ్ అంటే నైపుణ్యం ఉన్నటువంటి యోధులను శక్తివంతమైన సామంత కుటుంబాల నుంచి కాకుండా రాజభక్తి కలిగినటువంటి నాయకుల్ని వీళ్ళు తీసుకున్నారు. దాంతో వాళ్ళకి నాయక్ అనే బిరుదును కూడా ఇచ్చారు, ఉన్నత స్థానంలో వాళ్ళని కూర్చోబెట్టారు. దే వర్ గివెన్ అథారిటీ ఓవర్ సెవరల్ విలేజెస్ ఫ్రమ్ వేర్ దే కుడ్ కలెక్ట్ ట్యాక్సెస్. వాళ్ళని సేవకులుగా, వాళ్ళ సేవలకు ప్రతిఫలంగా చాలా గ్రామాల నుంచి నాయకులుగా వాళ్ళని ప్రకటించి వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేసుకునేవారు. గ్రామాల నుంచి నాయకులు ట్యాక్సెస్ వసూలు చేసుకుని ఆ ట్యాక్సెస్ ని రుద్రమదేవికి, ప్రతాపరుద్రుడికి ఇచ్చేవారు. వాళ్ళు ఈ రుద్రదేవుడి రుద్రమదేవి లేదా ప్రతాపరుద్రుడు యొక్క నమ్మకం ఉన్నంత వరకు కూడా వాళ్ళు నాయంకరులుగా కొనసాగేవారు. అట్లా ఉన్నటువంటి దీన్ని నాయంకర సిస్టమ్ అంటారు. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, దీస్ నాయకాస్ డిపెండ్ అపాన్ ద క్వీన్ ఆర్ ద కింగ్ అండ్ రిమైన్డ్ లాయల్ టు దెమ్. They were also probably used to subdue the rebellious chiefs. This arrangement was called నాయంకర సిస్టమ్. ఈ నాయంకర సిస్టమ్ లో మీ దగ్గర కొంత ఆర్మీ ఉంటుంది. రాజుకి రాణికి ఎప్పుడు కావాలంటే వాళ్ళు అప్పుడు ఆ అరేంజ్మెంట్ చేసేవాళ్ళు. ఇలాంటి ఈ స్థితిని నాయంకర సిస్టమ్ అంటారు. ఎటువంటి సిస్టమ్ ఉంది అని అడుగుతారు క్వశ్చన్. రీడ్ ద పోర్షన్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ బై నాయక ఆఫ్ రుద్రమదేవి. రుద్రమదేవి కాలంలో ఉన్నటువంటి ఒక నాయక గురించి రాయబడింది. ఇన్ ద ఇయర్ 1270 CE, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి, ఒల్లి నాయక, ద గార్డియన్ ఆఫ్ ద గేట్ ఫర్ కాకతీయ రుద్రదేవ మహారాజా, gave 10 measures of land to the temple servants of God, Kalyana Keshava of Praunja village, in his own Nayankaramu for the merit of his master అని చెప్పి రాశారు. అంటే ఏంటంటే 1270 సంవత్సరంలో సంక్రాంతి పర్వదినం అంటే పండుగ రోజున కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు, ఆ నాయకుడు, ఆ నాయంకర పేరేంటి, బొల్లి నాయకుడు, 10 కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవలకు ప్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమిచ్చాడు. ఇక్కడ రుద్రదేవ మహారాజు అంటే రుద్రమదేవి అని అర్థం. ఫస్ట్ రుద్రదేవుడు కాదు. 1270 కదా. సో ఎంకరేజ్మెంట్ టు అగ్రికల్చర్ అండ్ టెంపుల్స్. కాకతీయుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే అగ్రికల్చర్ ని బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే ఇక్కడ టెర్రైన్, మన యొక్క తెలంగాణ ప్రాంతంలోని భూమి, రాయలసీమ ప్రాంతంలోని భూమి వ్యవసాయానికి అంత యోగ్యంగా ఉండదు, వాటర్ ఫెసిలిటీస్ కూడా తక్కువ. సో అటువంటిది ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని, ఇరిగేషన్ ఫెసిలిటీని కల్పించి చేశారు. అంతేకాకుండా గొప్ప దేవాలయాలు నిర్మించారు. ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, రామప్ప టెంపుల్ చాలా అద్భుతమైన టెంపుల్. యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ హోమ్ లో కూడా ఇది ఐడెంటిఫై చేయబడింది. The Kakatiyas brought large tracts of land and cultivation by building tanks and digging wells. Apart from the members of royal family and other feudal families, the rich sections of the society, such as merchants and artisans, contributed to expanding agriculture through the construction of tanks. చెరువులు నిర్మించారు పెద్ద పెద్దవి.
ఆ చెరువులు నిర్మించడం ద్వారా చాలా భూమి సాగులోకి వచ్చింది. రాజకుటుంబీకులు, సామంతులు, వాళ్ళతో పాటు సమాజంలోని ధనిక వర్గం వారైన వ్యాపారస్తులు, వృత్తి పనివారు, ఆర్టిసన్స్ అంటే వృత్తి పనివారు చెరువులు నిర్మించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు. నాట్ ఓన్లీ కింగ్సే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బున్న వర్గాలన్నీ కూడా చెరువుల్ని తవ్వించాయి, అలానే బావుల్ని తవ్వించారు. సో అలా చేయడం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి మిట్ట పొలాలతో ఉన్నటువంటి భూమి సరైన సమభూమి కాదు. అటువంటి తెలంగాణ రాయలసీమలో పెద్ద మొత్తంలో వ్యవసాయం విస్తరించడానికి కారణమైనారు కాకతీయులు. ఇక్కడ చూడండి, శ్రీ అహిత ఘనకేసరి కాకతీయుల దగ్గర బంగారు నాణెం, గోల్డ్ కాయిన్. దాని పేరేంటి? శ్రీ అహిత గజకేసరి. ఇది గోల్డ్ కాయిన్. The Kakatiyas also extensively patronized temples by donating to them women members of the royal family like Muppamamba and Mailamma made land grants. Women of other rich sections also made gifts to land, tanks, cash, cattle, jewelry, etc. to temples and the Brahmins. సో ఇక్కడ రాజులే కాకుండా ఎవరైతే బాగా డబ్బు ఉన్నటువంటి విమెన్ ఉంటారో, అంటే మహిళలు, ఆ రాజ్యంలోని మహిళలు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాడు, ఇద్దరు ముప్పమాంబ, మైలమ్మ అనే వాళ్ళు చాలా ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు, దానం ఇచ్చారు, అలానే బ్రాహ్మణ్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా చాలా భూమిని గిఫ్ట్ గా ఇచ్చారు, ట్యాంక్స్ తవ్విచ్చారు, క్యాష్, క్యాటిల్, జ్యువెలరీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి అంటే, outing agriculture, they derived income in the form of taxes and agricultural produce. సో ఇక్కడ బాగా స్త్రీలు దేవాలయాలకు ధ్యానం ఇచ్చారని తెలుస్తుంది మనకు. ఏమేమి ఇచ్చారు? గోవులు, బంగారు ఆభరణాలు, అలానే క్యాష్ కూడా. అంటే దీనివల్ల ఏం తెలుస్తుందంటే, ఆనాడు సమాజంలో ఉన్న మహిళలు ఆస్తిపరులు. అంటే విమెన్ కూడా అక్కడ ఏమి ఎకనామిక్ రైట్ ఉంది, ఆర్థిక స్వతంత్రం ఉంది. దే ఆర్ రిచ్ లైక్ అదర్ ట్రేడర్స్ ఆర్ మెన్. ఒకసారి ట్రేడ్ చూస్తే, వారియర్స్, చీఫ్స్ అండ్ కింగ్స్ derived a large portion of their income by taxing. ఏ రాజ్యానికైనా పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. Taxing on traders, especially those who engaged overseas trade from the ports. Read a portion of an inscription issued by Kakatiya king Ganapati Deva in a place called Motupalli. So one more important thing is, important sentence అనుకోండి, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనుకోండి, లేదా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి. కింగ్ గణపతి దేవ ఇన్స్క్రిప్షన్ ని ఆయన ఒక శాస్త్రాన్ని వేయించాడు. ఎక్కడ? మోటుపల్లి. అండర్లైన్ చేసుకోండి. Please wait some time. స్క్రీన్ షేర్ అవ్వాలి, చూడండి ఒకసారి చెక్ చేయాలి. చేస్తుంది. ఇది ఒకసారి క్లోజ్ అయింది.
సార్ మళ్ళా హోస్ట్ పోయింది, కో హోస్ట్ ఇవ్వండి. ఓకే, సో ట్రేడ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. One portion of inscription issued by Kakatiya king Ganapati Deva in a place called Motpalli. Underline it. This underline just one. This Abhaya Shasana has been granted by Ganapati Deva to sea traders going back and forth to all continents, countries, and towns. In the past, kings forcefully seized all the cargoes such as gold, elephant, horses, jewels, etc. When a sea-going vessels were caught in storms, wrecked, and cost at shore, but we, for the sake of our reputation and punya, and out of pity for those who have incurred and grave risk of the sea voyage, give up all but the customary tax. సో చాలా చక్కగా వర్ణించాడు ఇక్కడ. ఏమని వర్ణించాడు? గణపతి దేవుడు వేయించిన అభయ శాసనం. ఇది ఏం శాసనం? ఇది అభయ శాసనం. అభయహస్తం అంటే ఏంటి? మనం వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఏదైనా ప్రమాదంలో ఉంటే నేను ఉన్నాను మీకని చెప్పటం. సో ఇక్కడ ఈ ఎవరికి ఈయన సహాయంగా ఏపిచ్చాడు అంటే, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ ఖండాంతర వాణిజ్యం చేసేవాళ్ళు, విదేశీ వాణిజ్యం అంటాము. ఆ విదేశీ వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కల్పించింది అభయ శాసనం. ఈ అభయ శాసనం ఎక్కడ ఉంది? మోటుపల్లిలో ఉంది. ఎవరు వేయించాడు? గణపతి దేవ, అంటే రుద్రదేవ మహారాజు కుమారుడు, రుద్రమదేవి తండ్రి గారు. గతంలోని రాజులు తుఫానుల్లో ఓడలు కొట్టుకుపోయినప్పటికీ బలవంతంగా సుంకాలు వసూలు చేసేవారు. వ్యాపారుల బంగారం, ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు మొదలైన స్వాధీనం చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితుల నుండి వర్తకులకు రక్షణ కల్పిస్తూ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ, మేం మా పేరు ప్రతిష్టల కోసం, పుణ్యం కోసం కరుణతో కేవలం నామమాత్ర సుంకాలను విధిస్తున్నామని చెప్పారు. ఓన్లీ స్మాల్ పోర్షన్ ఆఫ్ ట్యాక్స్ మేము కలెక్ట్ చేస్తాం, కానీ మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ గుర్రాలను కానీ, మీ యొక్క బంగారాన్ని కానీ, మీ ఏనుగులను కానీ మేము ట్యాక్స్ గా తీసుకోము అనేటువంటి ఒక అభయ శాసనాన్ని ఆయన ఏపిచ్చాడు మోటుపల్లిలో. ఆ రకంగా ఆ ట్రేడ్, ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉందో, దాన్ని ప్రోత్సహించాడు గణపతి దేవుడు. The inscription goes on a mention the tax he would collect from the traders on different articles of trade. So అట్లా డిఫరెంట్ ఆర్టికల్స్ కూడా తీసుకున్నారు. చాలా వివరణ కూడా ఉంది వాటి. ద ఎండ్ ఆఫ్ కాకతీయాస్. మరి ఇంత గొప్ప సామ్రాజ్యం, అగ్రికల్చర్ లో ప్రాస్పరస్ గా ఉండి చాలా ట్యాంక్స్ ని, చెరువుల్ని తవ్వించినటువంటి కాకతీయులు, అనేక రాజ్యాలను ఆక్రమించినటువంటి గణపతి దేవుడు లాంటి చక్రవర్తికి సంబంధించినటువంటి రాజ్యం మరి ఎట్లా అంతరించింది? The end of the Kakatiyas. Sometime around 1190 CE, a new kingdom was established in Delhi. The new kings were called Delhi Sultans, and they originally came from Turkestan. They had a powerful army and were able to defeat most of the kings of North India and the Deccan before the long.
సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇది అండర్లైన్ చేసుకోండి. అంటే 11వ శతాబ్దంలో ఢిల్లీ ప్రాంతాన్ని ఆక్రమించి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించారు. ఆ సుల్తానులలో ఒకడు సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ అని మీరు పేరు వింటారు, అప్పటికి చూసుకుంటారు. సో ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ కాకతీయ ప్రతాపరుకుల్ని 1323లో ఓడించి కాకతీయ సామ్రాజ్యాన్ని అంతమొందించారు. సరే, అది అంతమొందగానే ఏమైంది? Some years later, two new kingdoms were found in Karnataka called Bahamani and Vijayanagara kingdom, about which we will study in the next chapter. సో అది అంతమైపోగానే వేరే రాజ్యాలు, వేరే సామంతులు, వేరే చిన్న రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా అవతరించి స్వతంత్రాన్ని సంపాదించుకున్నాయి. అవేంటి? కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి బహమని సుల్తానులు, విజయనగర కింగ్డమ్స్, వీళ్ళు కూడా కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. సో కంటిన్యూస్ గా నెక్స్ట్ చాప్టర్ కూడా చూద్దాం, లింక్ బాగుంటుంది అప్పుడు. ద కింగ్స్ ఆఫ్ విజయనగర అంటే కాకతీయుల తర్వాత ఈ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులలో చెప్పుకోదగిన వారు. అంతేగాని మొత్తం కాకతీయులు ఏ ప్రాంతాన్ని పరిపాలించారో వీళ్ళు అదే ప్రాంతాన్ని పరిపాలించలేదు. సో విజయనగర మీన్స్ ద సిటీ ఆఫ్ విక్టరీ. సిటీ ఆఫ్ విక్టరీ అంటే విజయనగరం అంటే విజయాల నగరం, సిటీ ఆఫ్ విక్టరీ. ఇది ఎక్కడ ఉంది? ఇట్ వాజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్ ఇన్ కర్ణాటక. According to history, it was founded by two brothers named Harihara Raya Bukkaraya around 1336 CE. The blessings of a sage named Vidyaranya, the kings of Vijayanagara worshipped Sri Virupaksha Shiva. సో ఇది ఎవరు స్థాపించారంటే ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ పేరు హరిహర రాయలు, బుక్కరాయలు. ఎక్కడ స్థాపించారంటే తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో. ఎవరి బ్లెస్సింగ్స్ అంటే వీళ్ళకి ఒక గురువు గారు ఉన్నారు, ఆయన పేరు విద్యారణ్య స్వామి. ఆయన యొక్క ఆశీస్సులతోటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీళ్ళు ఎవరిని పూజిస్తారు అంటే విరూపాక్షుని పూజిస్తారు. ద విజయనగర ఎంపైర్ లాస్టెడ్ ఫర్ అబౌట్ 250 years, though it was not ruled by kings of the same family. After the family of Harihara Raya and Bukkaraya of Sangama dynasty, సాలువ, తులువ, ఆరవిటి ఫ్యామిలీస్. వీళ్ళు జస్ట్ లైక్ అవర్ ఢిల్లీ సుల్తానేట్స్ కూడా అట్లనే ఉంటుంది. ఖిల్జీలని, తర్వాత బానిసలని, తుగ్లక్లని అట్లా పరిపాలించారు ఢిల్లీ సుల్తానేట్. అలానే ఇక్కడ కూడా ఈ వంశాలు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజుల వంశాలు ఎవరు? సంగమ డైనస్టీ, సాలువ డైనస్టీ, తులువ అండ్ ఆరవిటి. Some of those kings spoke the language Kannada, but Sri Krishna Devaraya gave due importance of Telugu language. ఇది కర్ణాటక ప్రాంతంలోని సామ్రాజ్యం కాబట్టి వాళ్ళు ఎక్కువగా కన్నడ మాట్లాడతారు. కానీ ఇందులో ఒక రాజు శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి రాజు తెలుగుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చూడండి. ఆన్ ద నార్త్ ఆఫ్ తుంగభద్ర రివర్ some new kingdoms called Bahamani kingdoms arose. Initially it was one large kingdom with the capital in Gulbarga. ఇక్కడ అదే సమయంలో ఉత్తర ప్రాంతంలో బహమని సుల్తాన్లు బహమని రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ రాజధాని గుల్బర్గా. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, గుల్బర్గా. లేటర్ ఆన్ బిట్వీన్ 1418 and 1520 CE, it broke up into 5 smaller kingdoms. ఈ బహమని రాజ్యం కొంతకాలం తర్వాత కాకతీయ సామ్రాజ్యం లాగానే క్షీణించింది. ఆ పతనం తర్వాత అక్కడ ఒక 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ రాజ్యాలలో పెద్ద రాజ్యాలు ఏంటంటే బీజాపూర్ అండ్ గోల్కొండ. ఇందులో ఈ గోల్కొండ గురించి మీకు బాగా తెలుసు. ఎక్కడ గోల్కొండ? హైదరాబాద్ ప్రాంతం. ఫర్ ఏ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద ప్రెసెంట్ డే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, దీస్ కింగ్డమ్స్ వేర్ రూల్డ్ బై సుల్తాన్ అండ్ వారియర్స్, many of whom came from Iran and Arabia. All these kingdoms were constantly war with the hello. సో ఇప్పుడు వస్తుందా లేదా? వినబడట్లేదా? ఓకే ఓకే, అయితే మళ్ళీ ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ గానా?
హలో. హలో నాన్నగారు, ఇప్పుడు కనబడుతుందా? హలో. హలో. వినబడుతుందా సార్? ఇప్పుడు కనబడుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో మళ్ళా ఒకసారి రివైజ్ చేస్తా. అంటే మీరు విన్నారు, ఇప్పుడు చూద్దరు కానీ. సో విజయనగర సామ్రాజ్యం. సో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉంది. అకార్డింగ్ టు హిస్టరీ, ఇట్ వాస్ ఫౌండెడ్ బై టూ బ్రదర్స్ నేమ్ హరిహర రాయ అండ్ బుక్కరాయ ఇన్ 1336 CE. విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ చేంజ్ నేమ్ విద్యారణ్య. అండర్లైన్ చేసుకున్నాం ఒకసారి. విద్యారణ్య స్వామి యొక్క ఆశీస్సులతోటి ఇద్దరు అన్నదమ్ములు హరిహరరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరి యొక్క ప్రధాన దైవం, ఐ మీన్ వర్షిప్డ్ గాడ్ ఎవరు అంటే శ్రీ విరూపాక్ష. శ్రీ విరూపాక్ష మరో పేరు శివ. ద విజయనగర ఎంపైర్ లాస్టెడ్ ఫర్ 250 years. థాట్ వాజ్ నాట్ రూల్డ్ బై కింగ్స్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. 250 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పటికీ ఒకే వంశం పరిపాలించలేదు. ఇంకా 4 వంశాల వారు పరిపాలించారు. వాళ్ళు సంగమ, సాలువ, తులువ, ఆరవీటి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ నేమ్స్. సంగమ, సాలువ, తులువ, ఆరవీటి. అంటే వాళ్ళు కర్ణాటక కాబట్టి కన్నడ అనేది వాళ్ళ ఒక మెయిన్ లాంగ్వేజ్. కానీ ఆ రాజులలో ఒక రాజు శ్రీకృష్ణదేవరాయడు. ఆయన తెలుగుకి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అదే సమయంలో తుంగభద్ర రివర్ పక్కనే నార్త్ సైడ్ బహమని సామ్రాజ్యం కూడా ఉంది. ఆ సామ్రాజ్యానికి రాజధాని గుల్బర్గా. ఈ గుల్బర్గా రాజధానిగా ఉన్న బహమని సామ్రాజ్యం కూడా కొంతకాలం తర్వాత అంటే విభజింపబడింది, విడిపోయింది. అప్పుడు ఆ 5 రాజ్యాలుగా విడిపోయినటువంటి రాజ్యాలలో బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. ఈ ఏదైతే ఈ 2 రాజ్యాలు ఉన్నాయో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలని పరిపాలించాయి. These kingdoms were ruled by sultans and warriors, many of whom came from Iran and Arabia. All these kingdoms were constantly at war with each other, trying to enlarge their own kingdoms. ఈ యొక్క రాజ్యాలు ఎక్కడి 5 ఎవరు వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా విదేశీ రాజులు. ఇరాన్ ప్రాంతం నుంచి, అరేబియా ప్రాంతం నుంచి వచ్చినటువంటి రాజు. వాళ్ళలో వాళ్ళు బాగా ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. All these kingdoms were constantly at war with each other, trying to enlarge their own kingdoms. They also tried to recruit the local warriors and chiefs, about whom we read in the last chapter. With their help, tried to establish control over the villages and towns and collect revenue from the farmers and traders. ఈ కలెక్షన్, రెవెన్యూ కలెక్షన్ అనేది ఎప్పుడు ఆగలే. ఏ రాజులు వచ్చినా, ఎన్ని ప్రాంతాలుగా రాజ్యాలు విడిపోయినా, ఈ ట్యాక్స్ కలెక్షన్ ఫ్రమ్ ట్రేడర్స్ అండ్ ప్రెసిడెంట్స్ అనేది ఆగలేదు. ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలోని సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు వాళ్ళు? హరిహర రాయ, బుక్కరాయ, తర్వాత హరిహర రాయ 2, దేవరాయ 2, సాలువ నరసింహరాయ, కృష్ణదేవరాయ. ఈ పీరియడ్ కూడా ఇంపార్టెంట్. 1509 to 1529 వరకు ఎంత 20 years ఆఫ్ గ్రేట్ రూలింగ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఆ తర్వాత అచ్యుతరాయ, అలియ రామరాయ, వెంకటపతి రాయ, ద లాస్ట్ కింగ్ అని వెంకటపతి రాయ. హౌ డు వి నో? ఎలా తెలుస్తుంది మరి ఈ విజయనగర ఎంపైర్ గురించి మనకి? హిస్టరీలో ఏ రాజ్యం గురించి తెలుసుకోవాలన్నా ఇన్స్క్రిప్షన్స్, బుక్స్, బిల్డింగ్స్ ఆఫ్ దట్ పీరియడ్. We get insights into the daily life
the administration and the social organizations of kingdom of particular value or detailed accounts left by travelers from several countries. ఇంకా ఇక్కడ ముఖ్యమైనటువంటి సోర్స్ ఎక్కడ దొరికింది ఈ విజయనగర సామ్రాజ్యం తెలుసుకోవడానికి మనకంటే డిస్క్రిప్షన్స్, బుక్స్, బిల్డింగ్సే కాకుండా కొంతమంది ట్రావెలర్స్ వచ్చారు. ఇంతకుముందు మార్కో పోలో వచ్చినట్టుగా విజయనగర సామ్రాజ్యానికి. ఎవరు వాళ్ళు? నికోలా కంటి ఫ్రమ్ ఇటలీ, who visited Vijayanagara in 1420 CE. అట్లనే అబ్దుల్ రజాక్, the Persian trader, who visited in 1443 CE. The Portuguese traveler Domingo Pace, who visited in 1520 CE, and Munich throughout in 1537. యూనిజ్ 1537 లో వచ్చారు. వీళ్ళందరూ రాసినటువంటి బుక్స్ ద్వారా కూడా విజయనగర సామ్రాజ్యం గురించి మనకు బాగా తెలుస్తుంది. ద సిటీ ఆఫ్ విజయనగర అంటే విజయాల నగరం అని ఇందా చెప్పుకున్నాం. The city of Vijayanagara was built on the banks of the river Tungabhadra next to the ancient temples of Pampadevi and Sri Virupaksha. Abdul Razak says that the city had 7 rings of fortification. Some of these have been found by archaeologists. సో ఇప్పటికి కూడా ఆ యొక్క విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొంత ప్రదేశంలో వీటిని ఆర్కియాలజిస్ట్ కనిపెట్టారు. ఎట్లా ఉంది సిటీ? 7 ఫోర్టిఫైడ్ రింగ్స్ అంటే 7 కోటలుగా అది నిర్మించబడింది అని అబ్దుల్ రజాక్ తన బుక్ లో రాశాడు. రీడ్ ద డెస్క్రిప్షన్ ఆఫ్ ద సిటీ ఆఫ్ పోర్చుగీస్ ట్రావెలర్ డొమింగో పేస్. ఆయన ఏం చెప్పాడు? డొమింగో పేస్ ఏం రాశాడు? ద కింగ్ హ్యాస్ బిల్డ్ ఎ వెరీ స్ట్రాంగ్ సిటీ fortified with walls and towers. These walls are not made like those of other cities, but are made of strong masonry. And inside, very beautiful rows of buildings with flat roofs. రాజులు దుర్భేద్యమైన కోటగోడలు, గోపురాలతో ఈ నగరాన్ని నిర్మించినట్టు ఆయన తెలిపాడు. ఇలాంటి పటిష్టవంతమైన గోడలు మరెక్కడా లేవు. అందమైన భవనాలను కోట లోపల వరుసగా నిర్మించారు అని చెప్పారు. ఇంకా ఏం చెప్పాడు ఇంకొక పేరాలో? యు హ్యావ్ ఎ బ్రాడ్ అండ్ బ్యూటిఫుల్ స్ట్రీట్ ఫుల్ ఆఫ్ ఫైన్ హౌసెస్ అండ్ దీస్ హౌసెస్ బిలాంగ్ టు మర్చెంట్స్ అండ్ దేర్ యు ఫైండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూబీస్ అండ్ డైమండ్స్ అండ్ ఎమరాల్డ్స్ అండ్ పెరల్స్ అండ్ క్లాత్స్ ఆఫ్ every sort on the earth. In the evening, you have a fair where they sell horses, vegetables, fruit, wood, etc. చాలా చాలా అందంగా వర్ణించాడు ఆ విజయనగర రాజ్యం అంటే విజయనగర సిటీ గురించి. ఇది విజయనగర వీధులలో అందమైన భవనాలలో ముత్యాలు, వజ్రాల వ్యాపారం జరిగేది. చాలా మంచి ఇండ్లు ఉన్నాయి ఆ ఇండ్ల ముందు. వీధులు అంటే స్ట్రీట్స్, వజ్రాలు, ముత్యాలు వ్యాపారం జరిగేది. అంటే రాసులు పోసి అమ్మేవాళ్ళని చెప్పేవారు. ప్రపంచంలోని అన్ని రకాల వస్త్రాలు అమ్మేవారు. సాయంత్రం పూట గుర్రాలు, కూరగాయలు, పండ్లు, కలప వస్త్ర జరిగేది. ఇదంతా మీరు ఒక సినిమాలో చూసింటారు. ఆదిత్య 369 అనే సినిమా వచ్చింది. అందులో టైం మిషన్ ఉంటుంది, ఒకసారి రీకాల్ చేయండి. సో అక్కడ ఆ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల టైంలో ఎట్లా వీధులు ఉన్నాయనేది చూపించేవాళ్ళు. వజ్రాలు గిన అమ్ముతూ ఉండేవాళ్ళు. చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కదా అది. దెన్ సో ఆర్కియాలజిస్ట్ అంటే ఎవరు? పురావస్తు శాస్త్రవేత్తలు. ఏవైతే పురాతన వస్తువులు ఉంటాయో వాటిని స్టడీ చేసే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటారు. జస్ట్ లైక్ హైమన్ డార్ఫ్ ఇన్ అవర్ 6th class. Archaeologists are of the opinion that the city had 4 separate divisions. The first one devoted temple situated on rocky hills. The second one on the valley, where crops were raised using water from irrigation canals. The third, a royal center in which royal places and residences of important Nayakas were located. And the fourth one, allocated for the residence of ordinary town folk. Each area was separated from the others as shown in the map. So ప్రతి ఒక్క ఇది మ్యాప్ లో చూసినట్టుగా అది డివైడ్ చేసి ఉంది మ్యాప్. సో ఎక్కడైతే హిల్స్ ఉంటాయో ఆ హిల్ ఏరియాలో ఏముంది?
టెంపుల్స్ ఉన్నాయి, ఎత్తైన ప్రదేశాలలో టెంపుల్స్ ఉన్నాయి. తర్వాత సెకండ్ పార్ట్ ఏంటి, సెకండ్ డివిజన్ వ్యాలీ ఏరియా, అంటే ఈ నది తుంగభద్ర నది ఉన్నటువంటి పక్క ప్రాంతం. ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసే వాళ్ళు, కెనాల్స్ ఉన్నాయి, ఆ కాలువల ద్వారా వ్యవసాయం జరిగేది. థర్డ్ ప్లేస్ ఏంటంటే ఫోర్త్ ఏరియా అంటే రాయల్ ప్లేస్, అంతఃపురం. అక్కడ రాజులు నివసించేవారు, వారితో పాటు సామంత రాజులు, తర్వాత వర్తకులు, వీళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళు నివసించేవారు. ఫోర్త్ ఏంటంటే ఆర్డినరీ టౌన్ ఫ్లోక్, అంటే సాధారణ ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. ఇట్లా సిటీని వాళ్ళు నాలుగు భాగాలుగా చేశారు. ఎవరు ఆర్కియాలజిస్టులు 4 భాగాలుగా చేసి వివరించారు. సో ఆర్మీస్ అండ్ మిలిటరీ లీడర్స్. Vijayanagara rulers invested a lot of money in building their military power. They imported a large number of horses from Arabia and Iran. It came in ships to their ports in the west coast. అలా ఆర్మీ మీద, మిలిటరీ మీద వాళ్ళు ఖర్చు పెట్టారు. అరేబియా, ఇరాన్ దేశాల నుంచి బాగా పేరుగాంచిన గుర్రాలు, మంచి జాతి గుర్రాలు అంటారు వాటిని తెప్పించేవారు. అవి ఎట్లా వచ్చేది, షిప్పుల ద్వారా వచ్చేది. ఎక్కడ అంటే విజయనగర సామ్రాజ్యానికి పశ్చిమంగా ఉన్నటువంటి కోస్ట్, తీర ప్రాంతం. పశ్చిమ ప్రాంతంలోని పోర్ట్ అంటే ఏంటి, ఓడరేవులు, ఆ ఓడరేవులకు వచ్చాయి. They recruited a large army and built many strong forts. One of the important rulers, Devaraya II of Vijayanagara, started recruiting a Muslim fighters to serve him and to train his soldiers in the new modes of warfare. ఇతను ముస్లింలను కూడా దేవరాయ II అనే అతను రిక్రూట్ చేసుకున్నాడు ఆర్మీలో. ఎందుకోసం అంటే యుద్ధంలో హెల్ప్ కొనడానికి, అట్ ద సేమ్ టైం ఇక్కడ సోల్జర్స్ కి మంచి శిక్షణ ఇవ్వడానికి. He also permitted the construction of mosques in the capital city where the Muslim soldiers were garrisoned. In those days, guns and cannons had been newly introduced. ఇంకా గొప్పతనం ఏంటంటే ఈ రెండవ దేవరాయలు నూతన యుద్ధ తంత్రాలని ముస్లింస్ నేర్పించుకోవడమే కాకుండా వారి కోసం మసీదుల్ని విజయనగరంలో కట్టుకోవడానికి అనుమతి ఇచ్చాడు. అది ఎటువంటి సందర్భం అంటే భారతదేశంలోనే సైన్యంలో కొత్తగా 2 ప్రాజెక్టులు పెట్టారు. ఒకటి అశ్వదళం, రెండోది ఆధునిక అశ్వదళం, రెండోది సైనిక దళం. సో ఆ న్యూ వార్ఫేర్ అనేది వచ్చింది ఇక్కడ. సో అంటే చాలా స్ట్రాంగ్ ఆర్మీ దేవరాయ IIకి ఉంది. విజయనగర కింగ్ స్టార్టెడ్ యూజింగ్ గన్స్ అండ్ క్యానన్స్. అదే సందర్భంలో గన్స్ కూడా వచ్చాయి, తుపాకు అప్పటిదాకా లేవు. సో అలా ఈ గన్స్, ఈ క్యావలరీ మీన్స్ హార్స్ రైడర్స్ ని ఉపయోగించుకోవడం ద్వారా ఒక భారతదేశంలో ఒక మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అయింది విజయనగర ఆర్మీ. కెప్టెన్స్ ఆఫ్ ద ట్రూప్స్, ద అమర నాయకాస్. అక్కడ కాకతీయ కింగ్డమ్ లో మనం నాయకాస్ విన్నాం, ఇక్కడ అమర నాయకాస్ అంటున్నాం. జస్ట్ అదే కొద్దిగా పేరు మార్పు. The entire kingdom was actually controlled and administered by the commanders of these armies. Let us find out who they were and what they did. Read the following account of left by Domingo Pace about Vijayanagara during the Devaraya period. సో ప్రతిదీ కూడా మంచిగా ఇన్స్క్రిప్షన్స్ లేదా వాళ్ళు రాసినటువంటి ట్రావెల్స్ రాసిన బుక్స్ లోని అంశాలని ఇక్కడ కోట్ చేస్తూ మనం చాలా వివరంగా చెప్తున్నారు. ఇది ఎవరిది, డొమింగో పేస్ రాశాడు. ఎప్పుడు, కృష్ణదేవరాయ పీరియడ్ లో ఎలా ఉంది పరిస్థితి అని. దిస్ కింగ్ హ్యాస్ ఎ మిలియన్ ఫైటింగ్ ట్రూప్స్ which include 35,000 cavalry, horse riders ready to be dispatched to any quarter whenever necessary. He is the most feared king in this parts. లక్షల మంది సైనిక బలం ఉంది, అందులో 35,000 మంది క్యావలరీ అంటే హార్స్ రైడర్స్ ఉన్నారు, గుర్రం మీద
స్వారీ చేసి యుద్ధం చేసేవాళ్ళు. అది ఎట్లా ఉందంటే ఆనాటి రాజులకి భయం పుట్టించే రకంగా ఉంది. అంత ఆర్మీని బిల్డ్ చేశాడు శ్రీకృష్ణదేవరాయ. ద captains of the troops are the nobles of his kingdom and they hold the city, the towns and the villages of kingdom. ఇంకేమి ఈ యొక్క గుర్రాలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి. దళాధిపతులు అంటే సైన్యానికి చెందిన నాయకులు, నాయకుల సైన్యంతో పాటు రాజుకి సొంత సైన్యం కూడా ఉండేది. ఇది లాస్ట్ లో ఉంటది, జస్ట్ చదవండి అంతే. బిసైడ్ ద ట్రూప్స్ ఆర్ సప్లైడ్ బై ద కెప్టెన్, ద కింగ్ హ్యాస్ హిస్ ఓన్ ట్రూప్స్ హూమ్ హీ పేస్. పూర్తిగా ఈ అమర నాయకుల మీదనే ఆధారపడకుండా తనకు కూడా ఒక సొంత సైన్యం ఉండేది విజయనగర రాజు. The captains mentioned here were the Nayakas. These Nayakas held Amara revenue assignments. That is, they were given a charge of some villages and cities, those revenue to collect and use. So, ఈ అమర నాయకర విధానాన్ని మీరు అండర్లైన్ చేయండి. ఈ వీళ్ళని అమర నాయకులు ఎందుకంటారంటే అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను అప్పగించారు. అమరం అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్. సో ఆ గ్రూప్ ఆఫ్ విలేజెస్ ని అమరం అన్నారు. ఆ అమరంలో రెవెన్యూ కలెక్ట్ చేస్తారు కాబట్టి, ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళని అమర నాయకులు అన్నారు. ఎలా అంటే ఇక్కడ ఇక్తాస్ ఉన్నాయి. ఢిల్లీ సుల్తానట్ పీరియడ్ లో నోబుల్స్ ఆర్ ఆర్మీస్ ఆర్ గివెన్ సిమిలర్ రెవెన్యూ అసైన్మెంట్స్ కాల్డ్ ఇక్తాస్. సో అంటే ఢిల్లీ సుల్తాన పరిపాలనకు టైంలో ఇక్తాల అధికారులు అమీర్లు. అమీర్ అంటే పన్ను వసూలు చేసేవారు. ఇక్తా అంటే ఇట్స్ ఎ ప్లేస్ లైక్ అమరా. అదే మనం చోళా కింగ్డమ్కి వెళ్తే నాడు, వెలనాడు. Most of Amar Nayakas were Telugu warriors. They recruited their soldiers usually from among their own villages of kinsmen and trained them. These armies were loyal to the Nayakas rather than to the king. Many powerful Nayakas like Salva Narasimha, Narasanayaka controlled vast areas and at times would even challenge the Vijayanagara kings. వాళ్ళు అమర నాయకులు ఎంత గొప్ప వాళ్ళు అంటే విజయనగర కింగ్స్ ని కూడా వాళ్ళు డామినేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ ఫ్యాక్ట్ సమ్ ఆఫ్ దెమ్ వేర్ ఆల్సో పవర్ఫుల్ దట్ ద కింగ్ డైడ్, దే టుక్ కంట్రోల్ పవర్ దేర్ ఓన్ హ్యాండ్స్ అండ్ దెమ్సెల్వ్స్ బికేమ్ కింగ్స్. ఎప్పుడైతే కింగ్ వీక్ అయిపోతాడో లేదా చనిపోతాడో అప్పుడు వాళ్ళు సొంతగా స్వతంత్రం ప్రకటిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో కంపేరింగ్ అనేది విజయనగర ఎంపైర్ కింద చోళా కింగ్డానికి. దెన్ కమ్ టు కృష్ణదేవరాయ ద రూలర్. ఒక గొప్ప పరిపాలనా దక్షుడు. కృష్ణదేవరాయ ruled from 1509 to 1529, 20 years. He was a great general who led the Vijayanagara army successfully against Bahmani sultans and also against Gajapatis of Odisha. బహమని సుల్తాన్ల పైన, ఒడిస్సాలోని గజపతుల పైన కూడా తన ఆర్మీని పంపి చాలా సక్సెస్ఫుల్ అయినాడు. He defeated that kings. He also subdued several chiefs who had revolted in Karnataka. ఈ కొంతమంది దండయాత్ర చేసినటువంటి వాళ్ళ యొక్క దండయాత్రల్ని అణచివేశాడు కర్ణాటకలో, అలానే ఆంధ్రాలో, తమిళనాడులో. దిస్ గేవ్ హిమ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ రీజన్ అండ్ ద సౌత్ ఆఫ్ రివర్ కృష్ణ, ఎస్పెషల్లీ ద కంట్రోల్ ఓవర్ ద పోర్ట్స్ ఆఫ్ ది ఈస్టర్న్ కోస్ట్. ఈ కృష్ణా నదికి కింద ఉన్నటువంటి భాగం మొత్తం కూడా శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఆధిపత్యంలోకి వచ్చేసింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద పోర్చుగీస్ హ్యాడ్ ఎస్టాబ్లిష్డ్ దేర్ పవర్ or some parts of the western coast like Goa. ఇదే సందర్భంలో పోర్చుగీస్ వాళ్ళు గోవా లాంటి పశ్చిమ తీర ప్రాంతంలో ఓడరేవుల్ని తన ఆధిపత్యంలో తెచ్చుకున్నారు. కృష్ణదేవరాయ established friendly relations with them in order to get exclusive supply of horses and firearms from them. Firearms అంటే పేలుడు పదార్థాలు. ఇక్కడ యుద్ధంలో ఉపయోగించేటువంటి గన్ పౌడర్ అంటున్నాం, పేలుడు పదార్థాలు. అలానే మంచి మేలిమైనటువంటి గుర్రాలని వాళ్ళ దగ్గర నుంచి పొందడానికి మంచి రిలేషన్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ఆల్సో ఎంప్లాయిడ్ పోర్చుగీస్ ట్రూప్స్ ఇన్ హిస్ వార్స్. ఇంకేం చేశాడు ఆయన? పోర్చుగీస్ దళాలను తన సైన్యంలో చేర్చుకున్నాడు. సో అట్లా
విజయనగర యొక్క సైన్యాన్ని బాగా పటిష్టం చేశాడు. ఎవ్రీ ఆన్ ద విజయదశమి డే, ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విజయదశమి అంటే దసరా అంటాం మనం. ద కింగ్ ఆర్గనైజ్డ్ ఎలాబొరేట్ ఫెస్టివైట్స్ అండ్ వర్షిప్ విచ్ కన్క్లూడెడ్ విత్ ఎ మ్యాసివ్ పీరియడ్ ఆఫ్ హిస్ ఆర్మీస్. ఈ దసరా సందర్భంలో జరిగేటువంటి పూజల అనంతరం ఒక పెద్ద ఏమంటారు కవాతు జరిగింది. ఇది లాస్ట్ రోజు జరిగింది. ఈ లాస్ట్ రోజు ఆన్ దిస్ డే ఆల్ ద చీఫ్స్ అండ్ అమరనాయకాస్ ఆఫ్ ది ఎంపైర్ బ్రాట్ దేర్ ట్రిబ్యూట్స్ టు ద కింగ్. తమ యొక్క కానుకలను అవన్నీ కూడా వాళ్ళు ఆ రోజు రాజుకి సమర్పించారు. కప్పం అంటే ట్యాక్స్ ద్వారా వస్తున్నటువంటి డబ్బులు, కానుకలు, ఇవన్నీ వాట్ ఎవర్ ఇట్ మే, అవన్నీ కూడా రాజుకి కానుకలుగా సమర్పించేవారు. కృష్ణదేవరాయ paid special attention to the temples of his kingdom and personally visited many of them like తిరుపతి, శ్రీశైలం, అహోబిలం. ఆయనకి టెంపుల్స్ తిరగడం చాలా ఇష్టం. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం టెంపుల్స్ ఆయన దర్శించుకున్నాడు. అంతేకాకుండా చాలా డబ్బులు, ధనరాశులు ఇచ్చాడు. కృష్ణదేవరాయ's inscription state that he had distributed the great treasure gained in his successful wars to all the major temples in southern India. సో చాలా డబ్బులు యుద్ధాల్లో గెలుచుకున్న ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని ఆయన టెంపుల్స్ కి ఇచ్చేవాడు. టవరింగ్ టెంపుల్ గేట్వేస్ కాల్డ్ రాయగోపురం వేర్ బిల్ట్ ఇన్ మెనీ దీస్ టెంపుల్స్ ఇన్ హిజ్ ఆనర్. అతని ఒక గౌరవ సూచకంగా ఏం చేశారు, టెంపుల్లో గోపురాలు కట్టారు. రాయగోపురం అనేది, రాయగోపురం అనేటువంటి పెద్ద ఎత్తైన ముఖద్వారాలను ఏర్పాటు చేశారు. సో విజయనగర పట్టణంలో కూడా ఈయన కొన్ని టెంపుల్స్ ని నిర్మించారు. ఇలా టెంపుల్స్ ఇష్టము, టెంపుల్స్ దానం చేయకుండా కూడా ఇంకా లిటరరీ వర్క్ కూడా బాగా ఉంది కృష్ణదేవరాయ. సాహిత్యాన్ని కూడా బాగా ప్రోత్సహించారు. కృష్ణదేవరాయ ఆల్సో ప్యాట్రన్ ఆఫ్ తెలుగు లిటరేచర్ అండ్ హిమ్సెల్ఫ్ కంపోజ్డ్ ఏ పోయటిక్ వర్క్ అముక్త మాల్యద అండర్లైన్స్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ఆండాల్ అమ్మవారి యొక్క జీవిత చరిత్రతోటి ఒక బుక్ రాశాడు. దాని పేరు అముక్త మాల్యద. అంతేకాకుండా ఈ స్పోర్ట్ వాజ్ అడర్న్ బై 8 poets నౌన్ పాపులర్లీ అష్టదిగ్గజ అష్టదిగ్గజాస్ అనేటువంటి 8 మంది గొప్ప రచయితలు, కవులు ఇతని ఏమంటారు కోర్ట్ మీన్స్ ఆస్థానంలో ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పేర్లు గుర్తుపెట్టుకోండి, మీరంతా తెలుగులో ఈ చదివి ఉంటారు. అల్లసాని పెద్దన, ముక్కు తిమ్మన 2, రూల్చటి 3, రామరాజు భూషణ 4, తెనాలి రామకృష్ణ 5, పింగళి సూరణ 6, అయ్యల రాజు రామభద్రుడు 7, మాదయ్య గారి మల్లన 8. సో 8 అంటే అష్ట అంటే 8 సాంస్క్రిట్ లో, తెలుగులో 8. అష్ట అని సంస్కృతం అంటారు. అష్ట దిగ్గజాలు. The power of the Vijayanagara kings grew further during the time of Krishnadevaraya's success, Achyutaraya and Aliya Ramaraya, as the Bahmani rulers were unable to fight the Vijayanagara individually. సో ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు, అతని తర్వాత ఉన్నటువంటి అలియ రామరాయలు ఎక్కువగా ఈ యొక్క బహమని సుల్తాన్ మీద దాడి చేసేవారు. అయితే ఈ బహమని కింగ్డమ్స్ అన్ని కలిసి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయాలని 1525 AD, ఇక్కడ కూడా సి అని పెట్టుకోండి, 1565 CE, ఆల్ ద 5 బ్రాహ్మణి కింగ్డమ్స్ జాయిన్ టుగెదర్ అండ్ డిఫీటెడ్ రామరాయ అండ్ రక్కసి తంగడి, వార్ ఆల్సో నోన్ యాజ్ తల్లికోట వార్. అండర్లైన్ దిస్ ఆల్సో. 1565లో రక్కసి తంగడి అనే యుద్ధంలో ఈ 5 బ్రాహ్మణి రాజ్యాలు కలిసి రామరాయల్ని ఓడించాయి. ఈ రక్కసి తంగడి యుద్ధానికే తల్లికోట యుద్ధం అనేటువంటి పేరు. దే లూటెడ్ అండ్ డెస్ట్రాయిడ్ ది సిటీ ఆఫ్ విజయనగరం. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం దోచుకొని దాన్ని మొత్తం పతనం చేశారు. ద ఎంపరర్స్ హూ సక్సీడెడ్ హిమ్ షిఫ్టెడ్ దేర్ క్యాపిటల్ టు చంద్రగిరి నియర్ తిరుపతి. అప్పుడు అక్కడి నుంచి కొంతమంది విజయనగర సామ్రాజ్యానికి చెందినటువంటి వ్యక్తులు వెళ్ళిపోయి తిరుపతి దగ్గర ఉన్నటువంటి చంద్రగిరిలో రాజధానిని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పరిపాలించారు. While a part of empire came under the control of sultans, the chiefs and nayakas became independent other parts.
సో చాలా ప్రాంతం సుల్తాన్ల పరిధిలోకి పోక కొంత ప్రాంతాన్ని స్వతంత్రమైనటువంటి నాయకులు నాయకాసు పరిపాలించారు, అమర నాయకాసు. ఈ సందర్భంలో ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే కుతుబ్ షాహీ ఆఫ్ గోల్కొండ. ఇందాకే చెప్పుకున్నాం గోల్కొండ రాజ్యము బిజాపూర్ రాజ్యం. అందులో గోల్కొండ అనేది మనకు సంబంధించింది కాబట్టి ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో ఈ కుతుబ్ షాహీ టైం లైన్ ఏ రాజులు పరిపాలించారు, అందులో కొంతమంది ఇంపార్టెంట్ రాజులు. కులీ కుతుబ్ షా 1512 to 1453, జంషెడ్ కులీ, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా, లాస్ట్ అబుల్ హసన్ తానిషా. చిట్ట చివరి కుతుబ్ షాహీ కింగ్. In the previous chapter, we read about the Kakatiya kingdom in the Telangana region. After the end of the Kakatiya kingdom, some of their subordinate Nayakas established independent kingdoms. These the Velama kingdoms of Rachakonda, Devarakonda were every strong and challenged authority of the Vijayanagara empires and Brahmani kings. So వీళ్ళందరూ కూడా చిన్న చిన్న నాయకులు. వాళ్ళంతా కూడా ఆయా ప్రాంతాలలో స్వతంత్రతని ప్రకటించుకొని పరిపాలిస్తున్నారు. In 1512, Kuli Qutub Shah, who was the governor of Brahmins in Telangana region, declared independence and established the Qutub Shahi dynasty of Golconda. ఈ బహుమని రాజ్యానికి చెందినటువంటి గవర్నర్ అయినటువంటి కులీ కుతుబ్ షా స్వతంత్రతను ప్రకటించుకున్నాడు 1512లో. దాన్ని గోల్కొండ రాజ్యంగా పేరు పెట్టుకున్నాడు. కుతుబ్ షా extended his rule by capturing forts and Warangal, Kondapalli, Eluru and Rajamandri. వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి కోటలని ఆక్రమించుకున్నాడు. ద మెయిన్ పార్ట్ ఆఫ్ గోల్కొండ స్టేట్ వాస్ తెలంగాణ. ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువ శాతం పరిపాలించినటువంటి రాజ్యము గోల్కొండ రాజ్యం. అదే కులీ కుతుబ్ షా ఏర్పాటు చేసుకున్నట్టు. ఈ సక్సెస్ రూల్ అప్ టు 1687 వరకు పరిపాలించారు. సో ఒకసారి చూడండి, కుతుబ్ షాహీ డైనాసిటీ. ఇది బేరర్, ఇది బిజాపూర్, ఇది విజయనగర. సో ఈ విజయనగర ఉన్నప్పుడే ఈ ప్రాంతము స్వతంత్ర ప్రకటించుకుంది. ఎప్పుడైతే ఇది కొలాప్స్ అయిందో పూర్తిగా ఇవి పెద్ద రాజ్యాలుగా అవతరించాయి. సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా patronized Telugu literature, supported Brahmins and temples, and engaged in large-scale irrigation works like the Kakatiya kings. Famous Telugu poets of Ibrahim Qutub Shah's period were సింగాచార్యుడు, సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి అండ్ పొన్నగంటి తెలగనార్య. వీళ్ళు నలుగురు కూడా ఈ ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఉన్నారు. ఎట్లయితే శ్రీకృష్ణదేవరాయలకు తెలుగు అంటే ఇష్టమో అట్లనే ఇబ్రహీం కుతుబ్ షా కూడా తెలుగు అంటే ఇష్టం. అందుకని ఆయన ఏమని పిలుస్తారంటే మల్కాభిరాముడు అని పిలుస్తారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ఏ రాజుకి మల్కాభిరాముడు అనే బిరుదుంది అంటే ఇబ్రహీం కుతుబ్ షా, నాట్ కులీ కుతుబ్ షా. He also took his service many Nayaka chieftains who proudly claimed descent from warrior supporters of Kakatiyas. Especially those serving Prataparudra, Ibrahim allowed them considerable autonomy to agrarian sphere while also entrusting the command of great forts. So అలా కాకతీయ సైన్యంలోని ప్రముఖులను తన సేవల్లో తీసుకున్నాడిన. వ్యవసాయ రంగంలో వారికి స్వంత ప్రతిపాదించాడు. కోటల నిర్వహణ బాధ్యతల్ని అప్పజెప్పాడు. The Kuluptashi rulers quickly understood the regional ecology and decided to continue the Kakatiya pattern of irrigation. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్ని చూసిన తర్వాత ఏం చేశారు, కంపల్సరీగా ట్యాంక్స్ నిర్మాణం ఇంపార్టెంట్ అని గ్రహించారు. అంటే ఇరిగేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయాలి. లైక్ కాకతీయ. Since they lived in capital Golconda, built a Hussain Sagar Lake in 1562 in the region of Ibrahim Qutub Shah. కుతుబ్ షా కాలంలో ఇక్కడ హుస్సేన్ సాగర్ నిర్మాణం జరిగింది. ఆ పేరు ఎట్లా వచ్చిందంటే ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ సూఫీ సైంట్ హజరత్ హుస్సేన్ షా వాలీ హూ హెల్ప్ టు డిజైన్ ఇట్. ఉన్నటువంటి సూఫీ సైంట్, సూఫీ మతాచార్యుడు హజరత్ హుస్సేన్ షా వాలీ, ఈయన ఈ యొక్క డిజైన్ లో తోడ్పడ్డాడు, హుస్సేన్ సాగర్ డిజైన్. అందుకని ఆయన పేరు పెట్టాడు. ఇట్ వాజ్ డెవలప్డ్ అన్ ఆర్టిఫిషియల్ లేక్ హోల్డ్స్ వాటర్ perennially fed into the Musi River.
became main source of drinking water to Hyderabad. సో ఇప్పటికి కూడా హైదరాబాద్ సిటీకి ఈ యొక్క మూసీ రివర్ వాటర్ చాలా ముఖ్యమైనవి. ఇక్కడ హుస్సేన్ సాగర్ లో వచ్చే వాటర్ కూడా మూసీ రివర్ నుంచి వచ్చేది. Ibrahim's son Muhammad Quli was a great visionary and was responsible for the planning and building of Hyderabad city. సో అతని తర్వాత మహమ్మద్ కులీ వచ్చాడు. ఈయన యొక్క మెయిన్ ఇది ఏంటంటే హైదరాబాద్ సిటీని ఒక ప్లాన్డ్ గా మనం నిర్మించాలి. గోల్కొండ నుంచి హైదరాబాద్ సిటీ. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ హైదరాబాద్ సిటీ యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు అంటే మీర్ మొమిన్ అసరాబాది. ఏం పేరు? మీర్ మొమిన్ అసరాబాది. అండర్లైన్ చేశారా? చేయండి. వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ డ్యూరింగ్ హిస్ టైమ్ as the Prime Minister of Quli Qutub Shah. He played an important role in preparing the layout plan of Charminar. అలానే చార్మినార్ నిర్మాణం కూడా జరిగింది. అసలు హైదరాబాద్ సిటీ అంటేనే చార్మినార్ గుర్తొస్తుంది ఎవరికైనా. సో మహమ్మద్ కులీ కుతుబ్ షా బిల్ట్ మక్కా మస్జిద్. ఈ కులీ కుతుబ్ ఇంకా కట్టించాడు, మక్కా మస్జిద్ కట్టించాడు. ఎట్లా కట్టించాడు అంటే కులీ కుతుబ్ షా కమిషన్డ్ బ్రిక్స్ టు బి మేడ్ ఫ్రమ్ ద సాయిల్ బ్రాట్ ఫ్రమ్ మక్కా. మక్కా నుంచి తెచ్చినటువంటి మట్టితో చేసినటువంటి ఇటుకలతో ఆ మసీదును కట్టించాడు కాబట్టి దానికి మక్కా మసీద్ అని పేరు వచ్చింది. ఇంకా వేరే మసీద్ ఖమ్మం మసీద్ కూడా ఉంది ఆడ. కులీ కుతుబ్ షా ఆల్సో కన్స్ట్రక్టెడ్ చార్మినార్, ద మోస్ట్ రికగ్నైజ్డ్ సింబల్ ఆఫ్ హైదరాబాద్. He was also an accomplished poet, Persian Urdu. The Deccani Urdu acquired the status of literary language due to its contributions. ఈ కులీ కుతుబ్ షా ద్వారా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ, దక్కని ఉర్దూగా పిలువబడేటువంటి భాష అధికార భాషగా చెలమనేవి అప్ టు బ్రిటిషర్స్. తర్వాత తెలంగాణ స్టేట్ ఏర్పడే వరకు. హయత్ బక్షి బేగం వాజ్ ద డాటర్ ఆఫ్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. షీ బిల్ట్ హయత్ బక్షి మాస్క్ లొకేటెడ్ ఇన్ హయత్ నగర్ నియర్ హైదరాబాద్. షీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ మా సాహెబా. ఈమెను ఏమంటారు? మా సాహెబా అంటారు. ఎవరిని? హయత్ బక్షి బేగం. మాసఫ్ ట్యాంక్ is a distorted version of మా సాహెబా ట్యాంక్. ఈ మా సాహెబా ట్యాంక్ మాసఫ్ ట్యాంక్ అని పేరు. Abdullah Qutub Shah was a lover of poetry and music. He invented and honored Kshetraya, a famous పదం writer, to his court. పద్యాలు పాడేటువంటి క్షేత్రయని అతను తన కోర్టుకు పిలిచి, అంటే ఆస్థానానికి పిలిచి గౌరవించాడు. ఎవరు? అబ్దుల్ కుతుబ్ షా. Abdul Hasan Thani Shah was the last and the most popular ruler of the Qutub Shahi dynasty. ఇక చిట్ట చివరి రాజు అబుల్ హసన్ థానీ షా. ఈ స్టోరీ మీకు తెలుగులో తెలుసు. ఈ అపాయింటెడ్ కంచర్ల గోపన్న, నోన్ యాజ్ రామదాసు. కంచర్ల గోపన్నని తహసీల్దార్ గా నియమించాడు. ఎక్కడ? పాల్వంచ రెవెన్యూ డిపార్ట్మెంట్. రామదాసు డైవర్టెడ్ ద పబ్లిక్ ఫండ్స్ అండ్ కన్స్ట్రక్టెడ్ లార్జ్ రామా టెంపుల్ ఇన్ భద్రాచలం అండ్ గాట్ జ్యువెలరీ ఫర్ ద ఐడల్స్ ఆఫ్ రామ, సీత అండ్ లక్ష్మణ. ఈయన పబ్లిక్ దగ్గర కలెక్ట్ చేసిన ట్యాక్స్ అంతా కూడా ఏం చేశాడట? రాముడికి భద్రాచలంలో టెంపుల్ కట్టడమే కాకుండా రాముడు, సీత, లక్ష్మణునికి జ్యువెలరీ ఆభరణాలు చేపించాడు. థానీ షా ఫౌండ్ రామదాస్ guilty diverting the public funds and put him in jail and released him after realization. ఈ ప్రభుత్వ ధనాన్ని అంతా ఖర్చు పెట్టాడు కాబట్టి రామదాస్ని తీసుకెళ్లి జైల్లో వేశాడు థానీ షా. తర్వాత రియలైజ్ అయి రామదాస్ని వదిలిపెట్టాడు. డ్యూరింగ్ ద కుతుబ్ షాహీ పీరియడ్ గోల్కొండ వాజ్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఫేమస్ డైమండ్స్. అట్ దట్ టైమ్ మచిలీపట్నం బికేమ్ మేజర్ పోర్ట్. వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది గోల్కొండ. ఆ రోజుల్లో గోల్కొండ ప్రాంతంలో చాలా వజ్రాలు లభించేది, వజ్ర వ్యాపారం జరిగేది. ఈ వ్యాపారం మచిలీపట్నం మేజర్ పోర్ట్ గుండా ఈస్ట్ ఏషియా, చైనా, పర్షియా, అరబ్, యూరప్ దేశాలకు జరిగేది. అంత పేరుగాంచింది ఒక గోల్కొండ రాజ్యం. గ్రేట్ caravans traveled from the coastal region, the Golconda carrying merchandise, gold and silver from the different countries. సో ఇంకా ఏం జరిగింది ఇక్కడ? మరి చాలా వ్యాపారం జరిగేది. ముఖ్యంగా మచిలీపట్నం ఓడరేవు గుండా జరిగింది. ఏం వ్యాపారం చేసేవాళ్ళు వీరు? ఏం దిగుమతి అయ్యాయి ఇక్కడ ఈ ఓడరేవుకి అని అంటే ఒంటెలు, బంగారం, అంటే క్యామెల్స్. ఒంటెలు అంటే బంగారం, వెండి, ఇవి
దిగుమతి అయ్యేవి. అలానే కుతుబ్ షాహీ టోమ్స్ అంటే సమాధులు. 7 కుతుబ్ షాహీ రూలర్స్ ఇన్ ద ఇబ్రహీం బాగ్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టు ద ఫేమస్ గోల్కొండ ఫోర్ట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ పాయింట్ అంటే, ఈ ఏవైతే సమాధులు ఉన్నాయో ఈ సమాధులను చూసి ఇన్స్పైర్ అయినటువంటి షాజహాన్ అనే మొఘల్ ఎంపరర్ ఏం చేశాడు, ఆయన తాజ్మహల్ కట్టాడు. తాజ్మహల్ ని ఈ వైట్ మార్బుల్తో కట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఈ యొక్క గోల్కొండ యొక్క కుతుబ్ షాహీ రూలర్స్ యొక్క సమాధులు ఉన్నటువంటి బిల్డింగ్స్. రైట్ ఫ్రమ్ ద టైమ్స్ ఆఫ్ ఇబ్రహీం కుతుబ్ షా, the Mughals were keen on conquering the wealthy kingdom and eventually succeeded under the Aurangzeb when he captured the fort of Golconda in the 1687. ఎప్పటి నుంచో ఇబ్రహీం కుతుబ్ షా టైం నుంచే మొఘలు దండయాత్ర చేస్తూ ఉన్నారు. చివరికి ఔరంగజేబు 1687లో ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేశారు. The Mughals did not follow the inclusive policy of Qutub Shahi and remove the local people from the positions of power. వాళ్ళు గోల్కొండ రాజుని పరిపాలించినటువంటి మత సహనాన్ని కానీ దేన్ని కానీ వాళ్ళు పాటించలేదు. రావటమే మొత్తం లోకల్ లీడర్స్ అందరినీ తీసుకురేశారు. తర్వాత దే ఆల్సో ట్రై టు ఎగ్జాక్ట్ మ్యాక్సిమం రెవెన్యూ ఫ్రమ్ ద రీజన్ అండ్ అడాప్టెడ్ ది సిస్టమ్ ఆఫ్ రెవెన్యూ కాంట్రాక్ట్. సో శాశ్వత శిస్తు ఏర్పాటు చేశారు. మ్యాక్సిమం ఇన్కమ్ ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేశారు. దిస్ కాజ్ ది వైడ్ స్ప్రెడ్ ఆఫ్ డిస్ట్రెస్ ఇంక్లూడింగ్ ఫెమైన్స్, మైగ్రేషన్ అండ్ డీపాపులేషన్. జనాభా తగ్గింది, జనాభా వలస వెళ్ళింది, అలానే కరువులు కూడా వచ్చినాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2 కింగ్డమ్స్, సౌత్ ఇండియన్ కింగ్డమ్స్. దే ఆర్ కాకతీయ అండ్ విజయనగర ఎంపైర్స్. ఎనీ డౌట్ ఆస్క్ మీ. డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి, సార్ అన్మ్యూట్ చేస్తారు. మోక్ష, అమేరా ఉన్నావా? అమేరా, మోక్ష. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మోక్ష చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకోవచ్చు. వాట్ ఇస్ యువర్ డౌట్? మీరు మ్యూట్ బటన్ దగ్గర అన్మ్యూట్ అని కొట్టండి, ఇట్లా కనబడుతుంది కదా. మీకు తెలుసుగా, రోజు మాట్లాడుతూ ఉంటారు. హలో చెప్పమ్మా. దీక్షిత్, దీక్షిత్ మాట్లాడు, వినబడుతుంది నాకు, సౌండ్ వినబడుతుంది నీ దగ్గర నుంచి. Sir, how many Mughals are there? How many Mughals are there? మొఘల్స్ పాఠం నెక్స్ట్ ఉంది మనకి, అప్పుడు చూద్దాం. చాలా మంది ఉన్నారు అందులో. బాబరు, హుమాయూను, అక్బరు, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్, వీళ్ళు ఫస్ట్ రూలర్స్. తర్వాత నెక్స్ట్ రూలర్స్ కూడా ఉన్నారు. ఎప్పుడైనా కింగ్స్ యొక్క నేమ్స్ కన్నా వారి యొక్క కల్చరల్, సోషియాలజికల్ అండ్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నేమ్స్, ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు నాకు, బట్ తెలుసుకున్నట్టు. Sir, what is Amaranaika? అమరనాయక అంటే, అమరం మీన్స్ ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ సమ్ విలేజెస్. దాని మీద ట్యాక్స్ కలెక్షన్ ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళు అమరనాయక్ అంటారు. దే ఆర్ హ్యావింగ్ సమ్ ఆర్మీ, దే సపోర్ట్ ద కింగ్ whenever is war is occurred. Okay sir, clear sir. Okay, next. Moksha, Afin, Amera, so camera in the konde. Ma Afin, unmute chesko.
హేమాశ్రీ. Sir, what is migration? మైగ్రేషన్ అంటే వలస అమ్మా. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తే దాన్ని వలస అంటాం. మైగ్రేషన్. Okay, sir. ఓకేనా. హేమాశ్రీ చెప్పు. హేమాశ్రీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అన్న చెప్పు. సార్ ఇది నాయక అమరనాయక మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? సేమ్ డిఫరెన్స్ ఏం లేదు. కాకతీయుల కాలంలో నాయకాస్ అన్నారు. అలానే విజయనగర సామ్రాజ్యంలో వాళ్ళని అమరనాయకులు అన్నారు. ఎవరైతే కొంత ఏరియా మీద గ్రిప్ ఉండి కొంత ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజుకి సైనిక సహాయం అందించేటువంటి సామంతాస్ని కాకతీయాస్ ఏమో నాయకాన్ని పెట్టారు. విజయనగర పీరియడ్ లో వాళ్ళనే అమరనాయకాస్ అన్నారు. ఇక్కడ అమరం మీన్స్ ద గ్రూప్ ఆఫ్ విలేజెస్. కొన్ని విలేజెస్ కలిసి అమరంగా ఉండేది. అక్కడ వాళ్ళు పన్ను వసూలు చేసుకునే అధికారం కలిగి ఉండేవాళ్ళు అమరనాయక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆప్షన్ అయిపోయింది, మోక్షజ్ఞ అయిపోయింది. ఇంకా ఓకే, షల్ వి క్లోజ్ దిస్ మీటింగ్? మోక్ష మాట్లాడము. ఓకే నాని గారు స్టాప్ చేద్దామా?